హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూసారు కదా. ఆ వీడియో ఏంటిదంటే బోనాల పండుగ రాబోతుంది కదా, దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. బోనాల పండుగ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఏమేమి యూజ్ చేశానో ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు జాయిన్ కావాలని బటన్ వస్తుంది. జాయిన్ కావాలని అప్పుడు కైన్మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకేం ఆలోస్తాం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. మీడిలో ప్లస్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది 169 రేషియో ముందుగానే సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీడియా ఓపెన్ అవుతుంది. ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాను. ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇమేజ్ పైన క్లిక్ చేసి 30 సెకండ్స్ పైన డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తాను, అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను డ్రాగ్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ముందుకి మీ థంబ్ ఫింగర్తో ఇట్లానే ఉంది, మొత్తం ముందుకు వచ్చేసి ఇప్పుడు ఒక పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి దేవుడు పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లేయర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎంత వరకు అంత డ్రాగ్ చేసుకోండి. స్క్రీన్ పైన చూస్తారు కదా, అదే విధంగా డ్రాగ్ చేసుకో. అన్ని ఇమేజ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను డ్రాగ్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేసి సైజ్ చిన్నగా చేసుకోండి. నేను ఎంత చిన్నగా వేసా అంత సైజ్ చిన్నగా చేసి మధ్యలో పెట్టండి. పెట్టినాక యానిమేషన్లోకి వెళ్ళి ఒక యానిమేషన్ చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ టైం లైన్ 2 పెట్టుకున్నాక దీనిపైన క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. బ్యాక్ వస్తారు. ఇప్పుడు ప్లే చేస్తాను, ఇట్లా వస్తారు ఫ్రెండ్స్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఆగిపోయింది, 2 minutes దాకా కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోనాలు టైప్ ఇమేజ్ ఈ పేజెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా. ఫ్రెండ్స్, డ్రాగ్ చేసుకోరు కదా, ఇమేజ్ సైజ్ చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. పెట్టినాక పైన 3 dots ఉంటాయి ఫ్రెండ్స్. 3 dots పైన క్లిక్ చేసి ది ఫస్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డూప్లికేట్ అవుతుంది. ఫింగర్తో ఇట్లా అనండి, కిందికి పెట్టండి. సేమ్ ఉండాలి. పెట్టరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ జరపండి. 4 seconds వరకు జరపండి. జరిపినాక ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. యానిమేషన్ టైం లైన్ 2 పెట్టండి. పెట్టినాక మళ్ళీ బ్యాక్ కొట్టండి.
ప్లే చేస్తాం ఫ్రెండ్స్. యానిమేషన్ 4 minutes దాకా అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఈ సెకండ్ ఆప్షన్ ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ టైం లైన్ 2 పెట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లే చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటాయి. రొటేట్ పైన క్లిక్ చేసి ఇట్లుంది కదా ఫ్రెండ్స్, ఇటు ఫేస్ అవుతుంది. ఇటు ఇమేజ్ ఇటు వచ్చింది, ఇటు జరిపాను కొంచెం, ఇంకో కొంచెం జరిపి కరెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకో కొంచెం జరపండి, కరెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ప్రీ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 6 minutes ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోనాలు ఎత్తుకున్నట్టు ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీద ఇమేజ్ బోనాలు ఎత్తుకున్న ఇమేజ్ ఉంటే మీవి దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి తెలియకపోతే దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఇచ్చినాక ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా ఫ్రెండ్స్. నేను డ్రాగ్ చేసేసిన ఇమేజ్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ సైజ్ పెంచుకోండి. ఇంత పెంచుకోండి అంటే ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టండి. పెట్టినాక యానిమేషన్లోకి వెళ్ళి మొత్తం లాస్ట్ ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్ టైం లైన్ 25 పెట్టండి ఫ్రెండ్స్. పెట్టినాక దీనిపైన క్లిక్ చేయండి, బ్యాక్ వస్తారు. మళ్ళీ వీడియో ప్లే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 9 minutes దాకా కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనాలు ఉన్నట్టు ఇమేజ్, ఇది భక్తులు ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇమేజ్. ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా. డ్రాగ్ చేసుకున్నాక ఒక వైట్ బాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ పెద్ద వైట్ బాక్స్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ కొట్టండి. ఫ్రెండ్స్ ఇమేజ్ ఇట్లా కింద పోయింది కదా, కొంచెం ఇట్లా పైకి అనండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక యానిమేషన్ ఫ్రెండ్స్ టైం లైన్ 2 పెట్టండి. పెట్టినాక బ్యాక్ కొట్టండి. ఇప్పుడు ప్లే చేస్తున్నా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. యానిమేషన్ 12 minutes దాకా ఆగింది కదా. మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో రాజ్ పిఎన్జీ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాడ్ అయిపోతుంది. ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇదే విధంగా డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ని ఇటు సైడ్ జరపండి, సైజ్ పెంచుకోండి. ఇంత చాలు ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టండి. పెట్టినాక యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. యానిమేషన్ ఫ్రెండ్స్ 2 పెట్టుకోరు కదా అంతే ఫ్రెండ్స్. ప్లే చేస్తాం ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ బోనాల్ ఇమేజ్ కొంచెం జరపండి.
జరిపినాక ఫ్రెండ్స్ ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, పోతున్నట్టు పిఎన్జి. 30 minutes దాకా ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ పేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ లేయర్ లాస్ట్ టైం డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నాక టైం లేయర్ 20 minutes జరిపి ఇట్లా లాగేలా ఉంటుంది. ఇట్లా అనండి, పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టండి. ఇట్లా కిందకి అనండి ఫ్రెండ్స్, కనిపించకుండా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి మీ థంబ్ ఫింగర్ కొడితే ఇట్లా పైకి అన్నాను మెల్లగా. ఇట్లా పైకి అన్నారు కదా, ఇంకా కొంచెం పైకి అని లాగేటట్టు ఉంటుంది. ఇట్లా అన్నాను మెల్లగా అని మళ్ళీ ఇట్లా అనండి. నేను ఎంత చిన్న ఇంక్రీజ్ చేస్తే అంత ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ బోనాలు ఇమేజ్ కొంచెం సైజ్ చిన్నగా చేసుకోండి, తలుగుతున్నాయి పేర్లు. ఇప్పుడు ఇంకో ఇమేజ్ కూడా ఇక సైజ్ చూసుకొని సేమ్ కరెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దేవుడి ఇమేజ్ కూడా క్లిక్ చేసి కొంచెం పైకి అనండి. ఇప్పుడు ఇమేజ్ కీ చేసినాం కదా, కొంచెం సైజ్ పెద్దగా చేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ సెకండ్ సైడ్ పోయింది ఫ్రెండ్స్, కొంచెం కింద కానండి, కొంచెం చిన్నగా వేయండి ఫ్రెండ్స్. కింద కానండి ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం కూడా మిస్టేక్ కాదని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేయాలి ఫ్రెండ్స్. మొత్తం ముందుకు వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం టెంప్లెట్లోకి వెళ్తున్నా. జస్ట్ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక స్క్రోల్ ఆన్ చేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఒక వైట్ బాక్స్ వస్తుంది. వైట్ బాక్స్ దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ దీనిపైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక దీనిపైన క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేస్తారు. ఇప్పుడు ప్లే చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఎక్స్పోజ్ చేయాలో చెప్పే ముందు ఒక సెట్టింగ్ చెప్తా. సెట్టింగ్ పైన క్లిక్ చేసి మిడిల్లో వీడియో ఉంటుంది, వీడియో పైన క్లిక్ చేసి దీన్ని ఆన్ చేయండి.
ఆన్ చేసి ఏం ఉపయోగం అంటే ఇట్లా బ్లాక్ వచ్చి ఇట్లా సార్ట్ అవుతుంది, బాగుంటుంది ఎఫెక్ట్. ఒకవేళ మీకు వద్దనుకుంటే సెట్టింగ్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి, కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. నేను ఇట్లనే ఉంచేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన ఇట్లా సేవ్ చేసే ఆప్షన్ లా ఉంటుంది, మౌస్ అని చూస్తున్నారా, దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా రేషియోస్ వస్తాయి. 1080p పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ ఏమో 60 పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇది ఉంది కూడా, స్లో ఉంది కదా, ఇట్ ఫుల్ పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. నేను ఇట్లనే పెడుతున్నా. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వీడియో సేవ్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మౌస్ లాంటివి చూపిస్తుంది, గమనించండి ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి గమనించండి. లాస్ట్లో చూపిస్తాం మౌస్ లాంటిది. ఇక్కడ అవుతారు, ఇది వరకు అయితే మీ ఫోన్లో సేవ్ అవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో లెంత్ అవుతారు కాబట్టి స్కిప్ చేస్తున్నా. ఒకవేళ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎలా సేవ్ చేయాలో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాకపోతే ఫాలో కావండి ఫ్రెండ్స్. అలా నేను డెమో వీడియో పెడతాను, సాంగ్తో వినొచ్చు ఫ్రెండ్స్. అందుకు బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.